ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. వరుసగా 3వ సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపాను విజయపథంలో నడిపించిన నరేంద్ర మోదీ తొలి ప్రధానిగా, జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించారు. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 2014లో మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. వరుసగా 3వ సార్వత్రిక ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీని విజయపథంలో నడిపించిన నరేంద్ర మోడీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించారు. నెహ్రూ తర్వాత ఏ ప్రధాని వరుసగా 3 సార్లు తన సారథ్యంలోని పార్టీలను ఈ స్థాయిలో గెలిపించిన దాఖలాలు లేవు. ఈసారి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 5 తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8,000 మంది దేశ విదేశీ ప్రముఖులతో పాటు సార్క్ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ డివై చంద్రచూడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, సినీ నటులు షారూక్ ఖాన్, రజనీకాంత్తో పాటు ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ నుంచి తెలుగుదేశం తరపున కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు చేత కేంద్ర మంత్రిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. వరుసగా 3వసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయగా కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి తెలుగుదేశం తరపున కేంద్ర మంత్రిగా ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏపీ తరపున కేంద్ర మంత్రులుగా కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస వర్మకు చోటు లభించింది. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి కింజారపు ఎర్రన్నాయుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఆశీర్వాదమే తనను ముందుకు నడిపిస్తోందని అన్నారు. Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. కేంద్ర మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో కూటమికి మంచి మెజారిటీ రావటం, కేంద్రంలో టీడీపీ మద్దతు చాలా ముఖ్యమవటంతో ఈసారి టీడీపీకి 2 కేబినెట్ స్థానాలు దక్కాయి. అందులో పెమ్మసానికి కూడా చోటు దక్కింది. దేశంలో అత్యంత ధనవంతుడైన ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచారు.
తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను బంపర్ ఛాన్స్ వరించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా గెలవడం ఇదే తొలి పర్యాయం కాగా గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్లోనూ చోటు దొరికింది. ఎన్డీఏ 3.0 మంత్రివర్గంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి రాగద్వేషాలకు అతీతంగా బంధుప్రీతికి దూరంగా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తానని, భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేశారు. Dr. Pemmasani Chandrasekhar do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. కేంద్ర మంత్రిగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో బీజేపీ నుంచి 3 ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు. వారిలో భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఎంపీగా గెలిచిన తొలిసారే కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. బీజేపీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. ఆయన ఎంపీగా గెలవడం ఇదే తొలి పర్యాయం కాగా గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్లోనూ చోటు దొరికింది. నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి ప్రజా ప్రయోజనాలే పరమావధిగా విధులు నిర్వర్తిస్తానని ప్రమాణం చేశారు. भूपतिराजु श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं भूपतिराज श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। రాజధానిలో ఆగిపోయిన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న సాయంత్రం పరిశీలించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు 94 జేసీబీలతో 34 ప్రాంతాల్లో పనులు కొనసాగిస్తున్నామన్నారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి పనులు చేయని భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న సాయంత్రం పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, సిఆర్డీఏ కార్యాలయాన్ని, ప్రజాప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్, హైకోర్టు 4వ తరగతి సిబ్బంది నివాసాలను పరిశీలించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామని అన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు 94 జేసీబీలతో
34 ప్రాంతాల్లో పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి పనులు చేయని భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీ బ్యావరేజెస్, మైనింగ్, సిఐడి కార్యాలయాలను జప్తు చేసి వాటిలో కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ చెప్పారు. సీఎస్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయడం. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనులు పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నిటి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వేదికను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికారులు, టీడీపీ నాయకులు దగ్గరుండి సభావేదిక పనులను పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తానే కొనసాగించనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఆయన్నే డీజీపీగా కొనసాగించాలని తెదేపా భావిస్తోంది. 1992 బ్యాచ్ అధికారైన ఆయన మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2025 జూలై వరకు హరీష్ కుమార్ గుప్తా సర్వీస్లో ఉంటారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వైకాపాతో అంటకాగుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన జమ్మూ కాశ్మీర్కు చెందినవారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అందా నయీం అస్మి తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, వాహన చోదకులు ప్రయాణాలు సాగించి పోలీసులకు సహకరించాలని కోరారు. గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, వాహన చోదకులు ప్రయాణాలు సాగించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కోరారు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ 13న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా తొత్తుల్లా వ్యవహరించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రసాద్ దొడ్డి, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్ లాంటి వాళ్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు అడ్డాగా మార్చిన వీరికి వీసీలుగా కొనసాగే నైతిక అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు విశ్వవిద్యాలయాల్ని వైకాపా కార్యాలయాల్లా మార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ అవినీతిపై విచారణ చేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.